దాంతో పాటు జూబ్లీకి సంబంధించిన పబ్లిక్ అయితే ఉన్నారు. సో వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం ఏంటి అని. సో నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరన్నా మీ పేరు? నాగరాజ్. సో ఇప్పుడు జూబ్లీస్లో ఉప ఎన్నిక జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ, సో ఇవన్నీ కూడా అభ్యర్థులు ఉన్నారు. సో ఏమనుకుంటున్నారన్న జూబ్లీస్ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ఎవరికి మద్దతు తెలుపుదామనుకుంటున్నారు? పబ్లిక్ అందరికంటే తెలివైన వాళ్ళు, ఎవరు ఏం చేసిరు ఏం చేయలేదు అన్నది వాళ్ళకి తెలుసు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఆరోగ్యశ్రీ పెంపు జరిగింది. చాలా వరకు కాంగ్రెసు తమ వంతు ఎంతవరకు పబ్లిక్ కోసం చేయాలనుకుంటున్నారో అంతవరకు చేసింది. ఇంకా అవకాశం ఇస్తే ఇంకా ముందు భవిష్యత్తులో ఇంకా చాలా బాగా చేయగలుగుతారు, చేస్తారు కూడా. సో కాంగ్రెస్ 100% జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపొందుతుంది, విజయడంక మోగిస్తుందని నేను అనుకుంటున్నాను. సో బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి కూడా అభ్యర్థి నిలబడి ఉన్నారు. సో ఇప్పటికీ 3 సార్లు నిలబడ్డారు. సో ఇప్పుడు 4వ సారి వాళ్ళు 3 సార్లు ఎమ్మెల్యే అయినారు. సో వాళ్ళ ప్రభావం ఎంత ఉండబోతుంది? వాళ్ళ ప్రభావం అంతగా అయితే ఏం ఉండదు. ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ కోసం ఏం చేసిందో ఇంకేం చేయబోతుందో కూడా చెప్పింది, పబ్లిక్కి ఒక నమ్మకం కల్పించింది. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ ఈసారి జూబ్లీస్లో విజయడంక మోగించబోతుందని నేను 100% చెప్తాను. సో కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందో అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు అయితే అంటున్నాయి. మరి అవి అమలు చేయకుండా సో ఇట్లాంటి ఎన్నికల్లో ఎట్లా పాల్గొంటారని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళు మంచి చేస్తుంటే వాళ్ళని నెగిటివ్గా చేయడానికి చాలామంది నెగిటివ్ చేయడానికనే చూస్తారు. ఇప్పుడు మంచి మనం చేసేది వాళ్ళు గమనించినా కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మంచి చేసినా కానీ వాళ్ళ మంచిని బయటికి రాకుండా వాళ్ళకి అనుకూలంగా ఏమైతే ఉంటుందో అదే వాళ్ళు మాట్లాడతారు. అది ఎక్కడైనా జరుగుతుంటుంది అది. కానీ పబ్లిక్కి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయబోతుంది అన్నది పబ్లిక్కి 100% తెలుసు. మంచి చేస్తారు జనం కోసం. ఎందుకంటే ప్రతిసారి 10 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డు ఈరోజు పబ్లిక్కి ప్రతి గరీబోనికి సన్న బియ్యంతో ఒక రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు అలర్ట్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ చేయాలి అనుకుంటే జనం కోసము, ప్రజల కోసము 100% ఏదైనా చేసింది. ఇంతకుముందు చేసిరు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు. ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్లో ఇప్పుడు కొత్తగా అయితే ఎవరెవరికైతే ఇండ్లు రాలేదు వాళ్ళని కూడా అవగాహన తీసుకొని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం కూడా ఒక టీంని సపరేట్గా ప్రొవైడ్ చేసి వాళ్ళ కోసము ఇయ్యడానికి కూడా సిద్ధపడ్డది. నెక్స్ట్ గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే సొంతం ఇండ్లు ఉన్న వాళ్ళకు, ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు అందరికీ మళ్ళీ సొంతం ఇల్లు ఇచ్చేసారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు చాలా అవకతవకలు జరిగినాయి తెలుసా. అవన్నీ కూడా ఇప్పుడు సరిదిద్దుతున్నారు. ఎవరైతే ఖచ్చితంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి 100% డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి, కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక గరీబోనికి ఒక బీదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఈరోజు సిటీలో వానికి ఒక ఆస్తి మనం ఇచ్చినట్టే. వాళ్ళ తరతరాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దేవుళ్ళ లెక్క వాళ్ళని ప్రతిరోజు ప్రతి క్షణము తలుచుకొని బతికే రోజులు ఇవి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ సిటీలో. అలాంటి పని 100% కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చేసారు, వాళ్ళకి అవసరం లేదు. తాళాలు వేసుకొని ఎప్పుడో ఎవరైనా చెకింగ్ పోతురు జిహెచ్ఎంసీ వాళ్ళు వాళ్ళు అనగానే పోయి తాళం ఓపెన్ చేస్తారు, ఆడ పోయి సామాన్లు పెట్టుకొని డ్రామా చేస్తారు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ తాళం వేసుకుంటారు. అది వాళ్ళకి ఉపయోగం లేని వాళ్ళకి ఇచ్చేసారు. నిజంగా అర్హులు, గరీబోళ్ళు, పేదోళ్ళు, నిజంగా అర్హులు ఉన్న వాళ్ళకి ఇల్లు రాలే గత ప్రభుత్వంలో. అదెంత అన్యాయం చెప్పండి మీరు. అవి చూసుకోవాలి కదా అన్న. అవి చూసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎవడో ఏమో చెప్పిండు, ఎవడో లీడర్ వచ్చిండు ఏదో చెప్పిండు, ఎవడో ఏదో అన్నాడు, ఆడు వేస్తే మనకి యాంటీ అవుతాడు అని చెప్పేసి నువ్వు లీడర్ పరంగా నువ్వు గల్లీలో ఎవడో 10 ఓట్ల పరంగా నువ్వు ఆలోచించం చేసుకొని నువ్వు సొంత మిల్లులకి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు సెలెక్షన్ చేస్తే నిజంగా అచ్చమైన అర్హుడుకు ఎవడైతే గరీబుడు ఉన్నాడో వానికన్నా కావాల్సింది. ఇప్పుడు నేను ఉన్నానా, నాకు ఆకలి అవుతుంది, నీకు అన్నం పెట్టే అవకాశం ఉంది. సో నీది మంచి మనసే. ఆ అన్నం అర్హుడు ఇవ్వడు, ఆకలిస్తుంది నువ్వు నాకు అన్నం పెడితే నాకు కడుపు నిండుతుంది. బాగా బిర్యానీ తిని అరగనికే కష్టపడుతుంటే వాని తీసుకొని మళ్ళీ నువ్వు బిర్యానీ ఇస్తావు. అది ఇవ్వనికి అది ఎంతవరకు అది కరెక్టు? అరగనికే అరగనికే అట్లా ఇట్లా అవసరాట్లు పడుతుంటే పోయి బిర్యానీ వానికి ఇస్తావు నువ్వు.
నిజంగా ఆకలితో అలమటించిపోయి సత్య పరిస్థితిలో వీడుంటే వీనికి ఆకలి తీరుస్తలేవు. అది ఎంతవరకు కరెక్ట్? అది గత ప్రభుత్వంలో చాలా జరిగినాయి ఇట్లాంటివి. అది మళ్ళీ రిపీట్ కాకుండా 100% కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్నీ సరిదిద్దుతారు. 100% కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో విజయ డంకా మోగించబోతుంది. 100% కాదు, 200% నేను చెప్తున్నా. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో నవీన్ యాదవ్ అన్న గెలవబోతున్నాడు, గెలిచి విజయ డంకా మోగించబోతున్నాడు. పబ్లిక్ చెప్తున్నా నేను, జనాలు ఎట్లునంటే ఆయనకు తెలుసు స్లమ్లో పేదోళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబంలో ఎంతవరకు ఏముంటుంది ఏం లేదు, వాళ్ళకి ఆరోగ్యంగా ఎన్ని సమస్యలు ఉంటాయి, వైద్యపరంగా వాళ్ళకి ఏం అవసరము, ఇంకొకటి రేషన్ కార్డు పరంగా వాళ్ళకి ఎంత అవసరము, ఆ పిల్లలు చదువుల పరంగా వాళ్ళకి ఎంత అవసరము ఏంది అనేది ప్రతి ఒక్క సమస్య నవీన్ యాదవ్ అన్నకు తెలుసు. ఈరోజు నేను చెప్తున్నా, నవీన్ యాదవ్ అన్నను గెలిపించుకుంటే పబ్లిక్కి ఎంత మంచి జరగాలో అంతకంటే డబల్ మంచి చేసి ఆయన చూపిస్తాడు. 100% చెప్తున్నాను. ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కంపల్సరీ నవీన్ యాదవ్ అన్న ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు, గెలిచి నిలవబోతున్నాడు, విజయ డంకా మోగించబోతున్నాడు. సో ఈ ప్రజలందరికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అందుబాటులో ఉంటాడా ఎప్పుడు? 100% 24 hours మెయిన్ రోడ్ మధ్యలోనా ఇల్లు అన్న అని చెప్పి డోర్ ఇట్లా కొడితే ఆయన వచ్చి ఏమైందమ్మా మీ సమస్య ఏంది అనుకొని ఇమ్మీడియట్లీ అక్కడి నుంచే ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కరించి ఇంకా అవసరమైతే ఆయన వాళ్ళతో పాటు వెళ్ళి ఆ సమస్యను క్లియర్ చేసి వచ్చి ఇంతకు ముందు ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాడు ఆయన. కానీ పబ్లిక్ గుర్తించాలి. సో మొత్తానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఇక్కడ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ డంకా మోగిస్తుంది. విజయ డంకా మోగించబోతుంది కాంగ్రెస్ పార్టీ. 100% నవీన్ యాదవ్ అన్న ఎమ్మెల్యే కాబోతున్నాడు. అయిపోయినట్టే, డౌట్ లేదు. 100కి 101% నవీన్ యాదవ్ అన్న 100% ఎమ్మెల్యేనే అయిపోయింది. ఎమ్మెల్యే అయ్యిండు ఆయన. ఆల్రెడీ జనం కోసం ఆయన మస్తు చేసిండు, సేవలు చాలా చేసిండు ఆయన. అయితే పబ్లిసిటీ ఆయన ఎక్కువ చేసుకోలే. మేము చేసినాం కదా, మేము ఇచ్చినాం కదా అని చెప్పుకోలే ఆయన. కానీ ఎవరైతే వాళ్ళ నుంచి సహాయం పొందిర్రో అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న బస్సు స్లమ్లలో ప్రతి ఒక్క ఇంటిలో ఆయనకు సంబంధించింది ఏదో ఒక మంచి జరిగింది, చేసిండు ఆయన. చేసిండు కాబట్టే ప్రభుత్వం కూడా గుర్తించి ఆయన మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఎమ్మెల్యే సీటు కేటాయించడం జరిగింది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అన్న 100% విజయ డంకా మోగించబోతుండు. ఎమ్మెల్యే అయిపోయిండు అనుకోండి, గెలిచిండు అన్న. అది రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న.